హలో ఎవ్రీవన్, నమస్తే అండి. నన్ను తలదించుకొని చూడు, నేను తలపైకి ఎత్తుకొనేలా చేస్తానంటుంది. ఏంటంటే అదేనండి బుక్. ఈరోజు టాపిక్ వచ్చి మనం బుక్స్ ఎందుకు చదవాలి. మనం ఏదైనా ఊరు వెళ్ళాలంటే ముందుగా మనం ఎన్ని డ్రెస్సెస్ పెట్టుకోవాలి, ఏం పెట్టుకోవాలి అని ప్లాన్ చేస్తూ ఉంటాం. కానీ మన పూర్వం రోజుల్లో మన పెద్దలు కానీ మన నాయకులు కానీ ఎన్ని బుక్స్ పట్టుకెళ్ళాలి ఏంటని ఆలోచించేవారట. అదండి పుస్తకానికి ఉన్న విలువ. ఈ మధ్య కాలంలో వారన్ బఫెట్ గారు తన ఇంటర్వ్యూస్లో తన డేలో ఉన్న వాల్యుబుల్ టైం 5 to 6 అవర్స్ బుక్ రీడింగ్ కోసమే యూజ్ చేశానని చెప్పారు. తర్వాత వారన్ బఫెట్ గారు తన డైలీ యాక్టివిటీస్లో ఇయర్లీ 50 బుక్స్ చదువుతానని వెల్లడించారు. ఈ విధంగా చరిత్రలో మనం ఎటు చూసినా సరే మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ చెప్పే మాట ఏంటంటే బుక్ రీడింగ్ అని. సో గ్రేట్ రీడర్స్ అనేవారు ఎప్పటికీ కూడా గ్రేట్ లీడర్స్గా తయారవుతారు. సో ఈ విధంగా బుక్ రీడింగ్ వల్ల యూజెస్ ఏంటో మనం తెలుసుకుందాం. బుక్ రీడింగ్ వల్ల మనం అపారమైన జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు, మనం నాలెడ్జ్ని డెవలప్ చేసుకోవచ్చు. తర్వాత మనం డైలీ బుక్ రీడింగ్ చేయడం వలన డిఫరెంట్ కల్చర్స్ తెలుస్తాయి. దీనివల్ల ఎంపతి కలుగుతుంది. దీనివల్ల స్ట్రెస్ తగ్గి మన ఇతరుల పట్ల ప్రేమ అభిమానాలతో ఉంటాము. తర్వాత ఇతరులను అర్థం చేసుకునే క్యాపబిలిటీ అనేది పెరుగుతుంది. సో మన బాడీకి ఫిజికల్ ఫిట్నెస్ యాక్టివిటీస్ ఎలా అవసరమో మన బ్రెయిన్కి కూడా మెంటల్గా కొన్ని యాక్టివిటీస్ అవసరము. దీనికోసం మనం పజిల్ సాల్వింగ్ కానీ క్విజ్ కానీ బుక్ రీడింగ్ కానీ చేయాలి. మన న్యూరాన్స్ అనేవి కొన్ని సెల్స్తో బైండప్ అయి ఉంటాయి. ఇవి బుక్ రీడింగ్ వల్ల ఎప్పుడు యాక్టివ్గా ఉంటుంది. బ్రెయిన్ ఎప్పుడు యాక్టివ్గా ఉండడం వల్ల మన బాడీ ఎప్పుడు యాక్టివ్గా ఉంటుంది. సో మనం ఒకవేళ డెడ్ సెల్స్ ఉన్న వాటి స్థానంలో కొత్త సెల్స్ని ప్రొడ్యూస్ అయ్యేలా చేస్తుంది. ఈ విధంగా మనం డైలీ 30 minutes మనం బుక్ రీడింగ్ చేయడం వల్ల మన కొంతమంది వ్యక్తుల సర్వేలో తేలింది ఏంటంటే బ్లడ్ ప్రెషర్ తగ్గి బాడీ అంతా ఫుల్ రిలాక్స్ మోడ్లోకి వస్తుంది. నిద్రపోయే ముందు బుక్ రీడింగ్ చేయడం వలన నిద్ర యొక్క క్వాలిటీ అనేది పెరుగుతుంది, రిఫ్రెష్గా ఉంటుంది. ఇంకో కొత్త యాక్టివిటీ చేయడానికి మన బ్రెయిన్ చాలా యాక్టివ్గా ఉంటుంది. ఈ మధ్యకాలంలో మనం ఫిజికల్గా బుక్స్ చదవడం కంటే డిజిటల్గా కూడా చదివిన వాళ్ళు ఉన్నారు. దీనివల్ల డిజిటల్గా చదవడం ఓకే, కానీ ఫిజికల్గా చదివితే ధ్యానం చేసిన ఫలితం అనేది కలిగి మన బ్రెయిన్కి చాలా యూజ్ అవుతుందండి. బుక్స్ చదివి మనం కూడా ఒక గ్రేట్ లీడర్గా తయారవుదాం. ఓకే, థ్యాంక్ యూ అండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. నెక్స్ట్ టాపిక్తో ఇంకో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ అండి.